నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బీఆర్ఎస్ లో పోటీ అంటేనే నేతలు భయపడిపోతున్నారని, ఆర్థిక బలమున్న రంజిత్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డిలు కూడా వెనుకడుగు వేస్తున్నారని హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కమలం తీర్థం పుచ్చుకున్న సైదిరెడ్డి తన అనుచరులతో మాట్లాడిన ఓ వీడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ నుంచి హఠాత్తుగా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. నల్గొండ ఎంపీ టికెట్ ఆఫర్ ఇస్తే కండువా కప్పుకున్నా. మీకు తెలియకుండా పార్టీ మారినందుకు క్షమించండి. మీరంతా నన్ను నమ్ముకుని పనిచేయండి టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తన అనుచరులను సైదిరెడ్డి మాట్లాడారు. 2 రోజుల్లో మిమ్మల్ని కలుస్తానని, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో మోడీ గాలి వీస్తుంది. 10 నుంచి 12 ఎంపీ సీట్లను బీజేపీ గెలుస్తుందన్నారు. 2 గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడదాం 8 కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా. ఢిల్లీకి పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది, నువ్వే పోటీ చేయాలా, ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం, ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది. దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు వెనక్కి పోతే పార్టీ పరుగు పోద్ది స్టేట్ వైడ్, అందుకని నువ్వు కండ వేసుకోవాలని చెప్పిన. అయితే లేదు సార్ నాకు మా వాళ్ళతో మాట్లాడుకొని వస్తా అని చెప్పిన. కానీ అప్పటికే వెంకట్రావు గారు, సీతారామయ్య గారు అందరూ ఆడుండటం, లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు, కష్టం అవుతుంది, ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తుంది అన్నారు. మీకు తెలుసు సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా, చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు అన్నారు. మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏందో, ఒక్క సర్పంచ్ లేడు మన హుజూర్ నగర్ లో. కానీ మనం వచ్చి 120 సర్పంచ్లకు వచ్చినాం, పిఎస్సిఎస్ 17 గెలిపించుకున్నాం, ఎంపీపీలు గెలిచినాం, జెడ్పీటీసీలు గెలిచినాం, అన్ని వరుసకు వచ్చినాం. కానీ నేను ఫెయిల్ అయింది కొద్దిగా యూత్ కి ఏమైనా చేద్దాం అనుకున్నా, దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయినా. ఎందుకంటే కొద్ది ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు, పేరంటాలు, చావులు, ఉరుకులు ఏది పని చేసే లేకుండా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో మనం యువతకి చేయలేస్తాం, ఉద్యోగ కల్పన స్కిల్ సెంటర్స్ పెట్టలేస్తాం, ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం. దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే, మీ అందరికి తెలుసు ఇలా రామాలయం అయిపోయింది, మోడీ గారి ప్రభావం అయిపోయింది. దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ల చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు, ఒక్క స్కామ్ జరగలే, సొంతంగా కుటుంబాలు లేవు, ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు. ఈ రోజు వేసిన హైవేలు కానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలని అనుకోవటం చాలా మంది ట్రై చేసిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు. ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని. రేపు మళ్ళా రేవంత్ రెడ్డిని దింపాలా, అది చేయాలి ఇది చేయాలని కొంతమంది కాంగ్రెస్ అనుకుంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళా మన వాళ్ళే సపోర్ట్ చేయొచ్చు. దీని లాస్ట్ ఎలక్షన్ పోయే కల్లా మళ్ళా మనమే ఆగం కావచ్చు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను మీరందరూ నా ఏమంటే ఉంటారు అనుకునే, నేను ఒక్కడిని పోయి ఏం చేస్తా, దాంట్లోకి నేను ఒక్కడిని పోయినా ఏముంటది, మీరందరూ ఖచ్చితంగా నా ఉంటుంటారు చేస్తారు అనుకునే. ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి బీజేపీ అంటే పడదు, బీజేపీ అంటే సైజన్నికి చేస్తారా అని. కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లింని, దర్గాకు పోయినా ఎక్కడికి పోయినా ఇది నాకు సొంత కుటుంబం. మీరు లోకల్ అనుకునే పని చేసిన, మనం అనుకునే పని చేసిన, అది పార్టీ ఆ మతమా అని పని చేయలే, ఎవరికి ఒక్కలో అని పని చేయలే. ఎవరైనా మాకు సైజన్ అంటే అర్ధరాత్రి పొందుకుంటూ కూర్చున్నా, వేరే పని లేకుండా 5 సంవత్సరాలు గడిపిన. కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇది నేను ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పే, ఆ తప్పు క్షమించండి. కానీ మీరు అర్థం చేసుకుంటారు, మీకు తెలుస్తుంది. కొన్ని పరిణామాలు ఎట్లుంటాయంటే మీకు చెప్తే యాక్ట్ చేయలేరు, చెప్తే ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి కలెక్టర్లకు అందరికీ వాళ్ళు చెప్పిన వినాలని నేను చెప్తే రేపు సైలెంట్ మాట్లాడడం ఏంటడా, అట్లా చెప్పలేము. బయటకు వచ్చి డబ్బులు ఎలక్షన్లకు వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇస్తాం మీరే పెట్టుకోండి అంటే నైట్ మళ్ళీ మనకి ఇవ్వకుండా అవతలకి ఇచ్చే మనం పార్టీలో ఎట్లా పని చేయలేస్తాం. అయినా మిమ్మల్ని కూడా పని చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి దయచేసి దీన్ని తప్పులు క్షమించండి. మీరు నాకు తెలుసు ఆవేశంగా కొంతమంది పెట్టేది చూస్తూనే ఉన్నా, కొంతమంది పంపిస్తూనే ఉన్నారు. మీ ఆవేశానికి నేను కారణం కావచ్చు. కానీ మీరు మంచి హృదయంతో ఆలోచించండి. ఒకసారి ఏదైనా చేసిన తప్ప రైతా అని ఆలోచించండి. రేపు పార్టీ పరిస్థితి ఎక్కడో ఆలోచించండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎమర్జింగ్ పార్టీ ఎమర్జ్ అవుతుంది రేపు స్టేట్ లో. కొంతమంది అనొచ్చు ఎక్కుంటుందన్నా ఇప్పుడు లేనే లేదని. ఇలా మనం అంత ఎత్తున టీడీపీ కనుమరుగైపోయింది, ఇప్పుడు ఏం లేని బీఆర్ఎస్ పైకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి రేపు 10 సీట్లు 10-12 సీట్లు వచ్చే అవకాశం ఉంది కదా బీజేపీకి. ఎక్కడ చూసినా మోడీ గాలి తోలుతా ఉంది. అందుకని అంటే ఆ క్లీన్ ఇమేజ్, పనిచేస్తామనే ఇమేజ్. కాబట్టి మీరు సహృదయంతో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ 2-3 రోజుల్లో ఒకసారి నేను హుజూర్ నగర్ వస్తా, మీటింగ్ పెట్టుకుంటా. మీకు కోపం ఉన్నా ఆ కోపాన్ని ఒకసారి ఆలోచించి చూడండి, నన్ను ఒకసారి ఆలోచించండి.
నేను చేసిన తప్పు అయితే క్షమించండి. మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు. మీరు మీలో ఉంటుందనే నేను చేసుకున్నా కానీ మీరు లేకుండా నేను ఒక్కడిని పోయినా ఆడ విలువ ఉండదు. మీరందరూ కూడా ఖచ్చితంగా నా ఇంటర్ రావాలా, వస్తారని ఆశిస్తా ఉన్నా. జై తెలంగాణ.